తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఆలయం నుంచే ప్రారంభించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని తెలిపారు. 3,60,00,000తో దేవాలయాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో 75 కోట్లతో అనేక దేవాలయాలను అభివృద్ధి చేశారన్నారు. సిద్దిపేట కోనాయిపల్లి గ్రామంలో భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టమైన ఆలయమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 15 నెలలుగా దేవాలయాలకు నిధులు విడుదల చేయడం లేదని, కొత్తగా ఒక్క దేవాలయానికి కూడా అభివృద్ధి చేయలేదని, గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను కూడా నిలిపివేశారన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదన్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొట్టారని అన్నారు. ప్రామిస్ డే సందర్భంగా మీరు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డిని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు. కేసీఆర్ గారు ఏ శుభ కార్యక్రమం తలపెట్టినా ఈ దేవాలయం నుంచే ఆయన ప్రారంభిస్తూ ఉంటారు. కేసీఆర్ గారి నాయకత్వంలో 3,60,00,000 రూపాయలతో ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేశారు. ఈరోజు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఎన్నో మొక్కులు ఇక్కడ మొక్కుతూ ఉంటారు. వారి మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు. మరి ఈ వెంకటేశ్వర స్వామి మరి ఇంకా రాబోయే రోజుల్లో మనకు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చే విధంగా ఆయన ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా దేవాలయాలను కూడా కేసీఆర్ గారు ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారు. మరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అయితేనేమి, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నో గుళ్లను ఆయన అభివృద్ధి పరిచారు. సిద్దిపేట జిల్లాలో కూడా దాదాపు 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక దేవాలయాలను అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో దేవాలయాలకు అసలు డబ్బులే విడుదల చేయడం లేదు. కొత్తగా ఒక్క దేవాలయం కూడా డెవలప్మెంట్ ప్రారంభించలేదు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి కొనసాగుతున్న పనులన్నీ కూడా నిలిపివేసినారు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులకు టెండర్లు కూడా పిలవడం లేదు. అంటే దేవాలయాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మరి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇవాళకి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు, మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది. మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకున్నటువంటి తత్వం ఆయనలో కనబడతలేదు. ఏ వ్యవహారం చూసినా అట్లే ఉన్నది. 26 జనవరికి రైతు బంధు అందరికీ వేస్తా అన్నాడు. ఇవాళకి రైతు బంధు వల్లే. రుణమాఫీ అందరికీ అయిపోయింది అన్నాడు. ఇవాళకి రుణమాఫీ ఇంకా కాలేదు. వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడతనే ఉన్నది 26 జనవరికి అన్నాడు. ఇవాళకి ఇంకా 10 పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టిండు. వానకాలం రైతు బంధు ఎగబెట్టి 8,000 కోట్ల రూపాయలు రైతులకు అందకుండా చేసినారు. కేసీఆర్ కిట్టు ఇవాళ ఆడపిల్లలకు అందకుండా దాదాపు 1,000 కోట్ల రూపాయలు రైతులకు, మన మహిళలకు అన్యాయం చేసినారు. సో ఈ రకంగా ఈ ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు.